కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డులు భారీ ధర్నా నిర్వహించారు. గత 34 రోజులుగా జీజీహెచ్లో ఆందోళన చేస్తున్న ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్రమంగా విధులను నిలుపుదల చేసిన గార్డులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం సెక్యూరిటీ గార్డులకు వేతనాలు చెల్లించాలని, గత కాంట్రాక్టర్ హయాంలో అమలులో ఉన్న క్యాజువల్ లీవ్ సౌకర్యాన్ని ప్రస్తుత కాంట్రాక్టర్ రద్దు చేశారన్నారు. వాటిని తిరిగి అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టర్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ధర్నా అనంతరం సెక్యూరిటీ గార్డులు గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సెక్యూరిటీ కాంట్రాక్టర్ను కాకినాడకు పిలిపించి మాట్లాడతామని, సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ ధర్నాలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబుతో పాటు మెస్ వర్కర్, శానిటేషన్, పోర్ట్ మరియు ఆటో యూనియన్లకు చెందిన పలువురు నాయకులు, సెక్యూరిటీ గార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని గత 34 రోజుల నుంచి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రిలే నిరాధ్యక్షులు చేపట్టడం జరిగింది. అయినా కానీ వారి సమస్యలు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, కాకినాడ ఆసుపత్రి సూపరింటెండెంట్ వారు కానీ పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి క్రమంలో సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ఈరోజు ఆందోళన చేపడుతున్నాం. వీరు కోరేది అక్రమంగా విధులకు దూరం చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకి 12,099 రూపాయలు జీతం ఇస్తున్నారు, 13,900 రూపాయలు జీతం ఇవ్వాలి. కానీ ఆ విధంగా ఇవ్వకుండా 2,000 రూపాయల వరకు కార్మికుల నుంచి మినహాయించుకుంటున్నారు కాంట్రాక్టర్ వారు. ఆ విధంగా మినహాయింపుని ఆపి కార్మికులకి 13,900 రూపాయలు జీతం ఇచ్చే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ వారు క్యాజువల్ 13 అమలు చేసేవారు. ఆ 13 క్యాజువల్ లీవుల్ని ఈ కాంట్రాక్టర్ వారు వచ్చిన తర్వాత అమలు చేయట్లేదు. 13 క్యాజువల్ లీవుల్ని అమలు చేయాలని కోరుతున్నాం. ఆర్ఎంసీలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి 2 నెలల నుంచి వేతనాలు బకాయి పెట్టారు. వేతనాలు ఇవ్వాలని అడుగుతుంటే ఇదిగో ఇస్తామని చెప్తున్నారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ వారు, కార్తికేయ సెక్యూరిటీ కాంట్రాక్టర్ వారు వచ్చి కార్మికులతో, ప్రతినిధులతో చర్చలు జరిపి వారి యొక్క సమస్యల మీద ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ సమస్యల మీద కనుక అధికార యంత్రాంగం వచ్చి స్పందించకపోతే అవసరమైతే భవిష్యత్తులో సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం.